ఓం నమో వెంకటేశాయ. దేశమంతటా కూడా సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల ఎజెండా ఏదైనా కావచ్చు, మన ఎజెండా మాత్రం ఒక్కటే ఉంటుంది. అది హిందూ ఓటు బ్యాంక్. అన్ని రాజకీయ పార్టీలు ఇతర మతాల వాళ్ళని ఓటు బ్యాంకులుగా మలుచుకుని తయారు చేసుకుని తాయిలాలు అందిస్తూ కొండగొచ్చో వాళ్ళను మన మీదకు ఉసికొలుపుతూ పండగ చేసుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా హిందువుల జనాభా తగ్గిపోతున్నది. మత మార్పిళ్ళు పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ హిందూ వ్యతిరేక మత ప్రాబల్యం పెరుగుతున్నదో అక్కడక్కడ హిందువుల జీవనానికే ఆఘాతము విఘాతము ఏర్పడుతున్నది. అది బెంగాల్ కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాలు కావచ్చు, మిజోరాం లాంటి రాష్ట్రాలు కావచ్చు, లేదా ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాలు అనేక దగ్గరలో తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం, బెంగళూరులో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం, తమిళనాడులో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. అది గ్రామమైనా, నగరమైనా, ప్రాంతమైనా, ప్రదేశమైనా ఎక్కడెక్కడ హిందువుల యొక్క జనబాహుళ్యం తగ్గిపోతున్నది అక్కడెక్కడ వాళ్ళు జీవించటమే కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారన్నది వాస్తవం. వీటన్నింటినీ బయటపడి హిందువులుగా మనగలగాలంటే ఒక్కటే మార్గం. హిందువులుగా ఆలోచించాలంటే హిందూ ఓటు బ్యాంకుగా మారాలి. అందువల్ల వేరే ఎజెండా మనకేం లేదు. అందరినీ సమానంగా చూడగలిగిన, అన్ని మతాల వాళ్ళని సమానంగా చూడగలిగిన, ఎవరి పట్ల బలపక్షము లేని, ఎవరి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఆసక్తి లేని, అందరినీ సమభావనతో చూడగలిగినటువంటి వాళ్ళనే మనం నెగ్గింప చేసుకోవాలి, గెలిపించుకోవాలి. ఇది హిందూ సమాజానికి ఒక పిలుపు. హిందుత్వం కొరకు, హిందూ సమాజం కొరకు, మన అస్తిత్వం కొరకు, మన విశ్వాసాల కొరకు, మన అధికారాల కొరకు, మన హక్కుల కొరకు ఎవరు నిలబడతారో వాళ్ళనే శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా గెలిపించుకోవటం నేటి మన బాధ్యత. ఆ విషయాన్నే సమాజం ముందు ఉంచుతున్నాం. జై శ్రీరామ్.